స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి ఈ మధ్యకాలంలో వినాయక చవితి వేడుకలలో స్టేజ్లు కట్టి డీజీలు కట్టి ఈరోజు వినాయక చవితి దగ్గర ఆ అంటవా ఊ అంటవా అనే పుష్ప పాటలతో ఈరోజు యువత చాలా చాలా ఘోరంగా దారుణంగా సనాతన ధర్మాన్ని పక్కదాలికి మళ్ళిస్తున్నారు. అసలు ఆ అంటవా ఊ అంటవా అనే పాట దేనికి సంకేతము, దేనికి అది అర్థము? ఈరోజు చాలా మంది కూడా డబ్బున్న కోటేశ్వరులు కావచ్చు, సామాన్య పేదవాళ్ళు కావచ్చు, ముఖ్యంగా యువత పుష్పాల్లో ఉన్న ఆ పాట వినకూడదు. ఆ పాట అంత ఘోరమైన అపచారం. దేనికి సంకేతం స్వామి ఇలాంటి పాటల వల్ల? ధర్మం అంటే మీరన్న మహా ప్రశ్నకి మిత్ర ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరన్న అంటావన్న ఆ పాటలని మనం చూస్తే హిందూ సంప్రదాయం అనేది భ్రష్టు పట్టేయడానికి పాటలు కాకుండా తల్లిదండ్రుల గుణగణాలు ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఒక పాటని పాటలాగా తీసుకోకుండా ఒక వినాయకుడి విగ్రహం ముందు పెట్టేసేసి పైశాచికత్వంగా మనసుతో పూజించే వాళ్ళు లక్షల్లో ఉన్నవారు వాళ్ళు పూజకు సంబంధించిన పాటలు పెట్టుకొనే పోతారు వాళ్ళు. కానీ ఎక్కడైతే కేవలం హంగు ఆర్భాటం కోసము, చూపుల కోసము, లేదంటే ఇంకేదైనా వివరణ కోసమో, ఇంకేదైనా హంగు ఆర్పాటు కోసం, లేదా పైశాచికత్వంగా వెళ్తారో మిత్ర, అక్కడ ఇలాంటి పాటలు రావడమే తథ్యం. ఎందుకంటే గుణగణాలతో కూడుకున్నది పూజ. గుణగణాలు తప్పిన వాళ్ళే కానీ, లేదంటే హిందూ సంప్రదాయాన్ని కొద్దిగా తక్కువ చేసి మా ఆనందాని కోసమే ఆడుతున్నాము, ఎవరు మనల్ని చూస్తే ఏమంటారు, ఎవరి గురించి మాకెందుకు అని అనుకున్న వాళ్ళు కొందరు వ్యక్తులు చేసే ఈ విషయాన్ని తల్లిదండ్రులు హెచ్చరించి ఆపవచ్చు కదా. అధికారులు కూడా చెప్పారు, మొన్న చెడు పాటలు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, లోపడేస్తాము, డీజేలు అన్ని తీసేస్తామన్నారు. అయినా కూడా వందల సంఖ్యలో అలా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు అని, విద్యాబుద్ధులు చదువుతున్నారు కానీ జ్ఞానం లేదు అని అర్థం. తల్లిదండ్రులు దాన్ని చూసి ఎంకరేజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేసినా కూడా మేమందరం చూస్తూ కూర్చుంటామంటామన్న అర్థం. ఇలాంటి వాళ్ళని మీరు మొదటగా ఏంటంటే హెచ్చరికలు చేయడం కాదు, హెచ్చరికలు చేసి దాన్ని యూట్యూబ్లలో పెట్టేసి మేము ఇలా చేసిన వాళ్ళకి ఈ విధంగా చెప్పాము, వాళ్ళు ఈ విధంగా మారారు అన్న వీడియోలు వందలు పెడితే వేరే వాడికి కూడా భయం అవుతుంది. అలా భయం కాకుండా ఎక్కడో ఎవరు చేస్తున్నది మనకెందుకు, మన దాకా రాలేదు కదా, మన దాకా వస్తే చూద్దాంలే అనుకున్న ఈ తరుణమే ఈ రోజు మూడో వ్యక్తికి అవకాశం అయ్యి వాడు 40 మందికి 100 మందిని తీసుకొని వస్తున్నాడు. కాబట్టి మనము చేయాల్సింది, పరమాత్ముడు భక్తి మాత్రమే ఇచ్చాడు, 100 ముక్తిలు ఎత్తుకున్నది మానవ శరీరం మనం మాత్రమే. అలా ఎత్తుకోవడము, అలా ముందుకు పోవడం, అధర్మాన్ని మనము ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సాంప్రదాయాన్ని కాపాడవలడం అని 100 సార్లు అనడం కంటే మిత్ర ఒకసారి పాటించి చూడవచ్చు కదా. సాంప్రదాయం పాటిస్తే తెలుస్తుంది కదా. ఒక ముగ్గు అంటే ఏంది, అలంకరణ ఏంటి, పూజ అంటే ఏంది, అగరబత్తులు అంటే ఏంది, హోమం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, ఆడపిల్ల అంటే ఏమిటి, ఏ సంప్రదాయం, ఏ విలువలు, ఎక్కడ విలువలు అని చెప్పి తెలవాలి కదా మిత్ర. ఇవన్నీ పక్కన పెట్టి కేవలం వినాయకుడిని విగ్రహ రూపాల్లో చూసేసి ఇక్కడ మనం డీజేలు పెట్టేసి లేదా పాటలు ఇంకేదైనా గంతులు వేస్తున్నామనంటే మరి వెనకాలో ఉన్న ఆ తండ్రికి ఎంతటి అవమానం, అది ఎంతటి విలువలు పోయినది అవుతుంది. మరి ఆ సంప్రదాయం ఇలా కొనసాగితే రాను 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 ఇంకెలా కొనసాగుతుండవచ్చు. ఇంకా రాను 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 వినాయకుడి విషయంలో కానీ, ఇంకేమైనా శైవ క్షేత్రాలే కానీ, ఇంకేమైనా దైవ క్షేత్రాలే కానీ అక్కడ అపవిత్రమైన పాటలు పెడితే మనలో ఉన్న మనవాళ్ళు హెచ్చరికలు చేసి వాళ్ళని ఆపితే కానీ వేరే వాడు వచ్చి ఆపే అధికారం వాడు వచ్చి చెప్తే వినే అంత స్థితిగతుల్లో మన వాళ్ళు లేరు. మన ఇంట్లో వాళ్ళు ఆపాలి, మన వాళ్ళు ఆపాలి. మన ఒళ్ళు, మన శరీరం, మన ఇల్లు, మన సంసారం, మన అంతఃకరణ శుద్ధి, మన మనస్సు, మన సంప్రదాయం సిగ్గుతో కూడుకొని ఉన్నది. మన సంప్రదాయానికి కొన్ని విలువలు ఉన్నాయని తెలుసుకొని నీ శరీరాన్ని నియమ నిబంధనలతో పెట్టుకోకపోతే ఆ విలువ అనేది ఎప్పటికీ రాదు మిత్ర. ఆ విలువ రావాలి అంటే మొదట నీ గురువులు, తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న సంప్రదాయం నేర్చుకుంటూనే వస్తుంది. ఆ సాంప్రదాయం వర్ధిల్లాలని కోరుకోవాలి. ఆ సాంప్రదాయం ఎప్పటికైనా 10 మందిని కాపాడాలని కోరుకోవాలంటే మొదట మనసు మారితేనే అన్ని మారుతాయి మిత్ర. ఇది మీరు అన్న ప్రశ్నకి అతి ముఖ్యమైన సమాధానాలు.